జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తనను తాను గొప్పగా ఊహించుకుంటూ ఉంటాడు. తాను తురుంగ్ ఖాన్ అని అనుకుంటూ ఉంటాడు. ఘోరంగా ఓడిపోయినా ఆయనలో అహంకారం అయితే ఇంకా తగ్గలేదు. నిన్న ఏలూరు నియోజకవర్గ నేతలతో జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా అదే అభిప్రాయం కలగక మానదు. ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చేద్దామా అని యావ తప్పితే తన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ప్రజలను పట్టించుకున్నాడా? ప్రభుత్వానికి 3 ఏళ్ల సమయం ఉందని లెక్కలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి ఏనాడైనా వెళ్ళాడా? అధికారం ఇస్తేనే వెళ్తాడా? రాష్ట్రంలో నెలలో పట్టుమని 10 రోజులైనా ఉండని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలా అధికారం ఇస్తారు? మరో 1.5 పాటు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుని ఎన్నికలు దగ్గర పడుతున్నాయనగా పాదయాత్ర చేస్తాననడం కేవలం రాజకీయ స్వార్థమే తప్ప ప్రజల మీద ప్రేమ కాదు అని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కోర్టుల మీద దాడులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని దూషించడం, పోలీస్ వ్యవస్థను పార్టీ కార్యకర్తల్లా వాడుకోవడం మర్చిపోయారా? కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆ వ్యవస్థలకు మళ్లీ జీవం పోస్తోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి అభివృద్ధిని పడకేయించి యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన చరిత్ర మీది. అది మర్చిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఏంటి? కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నీకు కలేమైనా వచ్చిందా? కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజల తీర్పు ఇంకా నీకు అర్థం కాలేదా? ప్రతి ఇంట్లో నీ పాలనలోని అవినీతి, అరాచకాలు, కబ్జాల గురించి ఇప్పటికీ చర్చ జరుగుతోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి నీ పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఆపుకోవడానికి చేస్తున్న భేటీలు ఇవి అని నీ పార్టీ నాయకులే చెవులు కోరుకుంటున్నారు. గత పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుంటే దాన్ని చూసి ఓర్వలేక కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నామని అందరికీ తెలుసు. జగన్ ఉంటే బాగుండేది అని జనం అనుకుంటున్నారా? ఎవరు చెప్పారు జగన్ నీకంత సీన్ లేదు గాని కలల్లో బతక్కు, రియాలిటీలోకి రా జగన్మోహన్ రెడ్డి.